పద్మభూషణ్ హిందూపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం తరపున ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాలయ్య బాబు బర్త్డే అంటే అభిమానులకు పండుగ రోజు. బాలయ్య బాబు కష్టజీవి. తండ్రి వారసత్వంగా నటనలో ప్రవేశించినా కూడా ఎక్కడ ఆయన ఛాయలు కనబడకుండా స్వయం ప్రకాశితుడిగా ఎదిగి తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని ఈరోజు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అదేవిధంగా తండ్రి అప్పగించిన బాధ్యతలైన బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఇండియాలోనే నెంబర్ 1 స్థాయిగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు, ఆయన కృషి ఎనలేనిది. సినీ నటుడిగా జానపద, పౌరాణిక, సాంఘిక వంటి అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని మా బాలయ్య బాబు గారు సంపాదించుకున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా హిందూపురంలో ఎక్కడ లేని అభివృద్ధిని ఆయన చేస్తూ హిందూపురం చరిత్రలో గతంలో ప్రస్తుతం అన్న భేదం చూపిస్తూ హిందూపురం ప్రజల మనస్సులను చూరగొని హ్యాట్రిక్ శాసనసభ్యులుగా ఎన్నికవ్వడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి ఒక చరిత్ర కలిగిన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలయ్య బాబు గారికి ప్రకాశం జిల్లా అభిమానుల తరపున మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాను. పద్మభూషణ్ అవార్డు గ్రహీత హిందూపురం శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి 66వ జన్మదిన వేడుకలు ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా నందమూరి అభిమానుల తరపున సరోజమయ్య థియేటర్లో కేక్ కటింగ్ జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలానే బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆరోగ్యాలు వర్ధిల్లాలని అందరం అభిమానిస్తున్నాం.